ఏం చేయాలో అర్థమైతే లేదు. కూర్చున్నాం ఇట్లనే, ఏదైనా చేస్తారు మా గురించి చేస్తారంటే పోలీసు వాళ్ళు కూడా అట్లనే పట్టుకుంటున్నారు అన్న. బండిలకి లైసెన్స్ లేదు, ఆటో అది టీవీ మై సేఫ్ స్టిక్కర్ లేదని లైసెన్స్ చూపెట్టమంటున్నారు, పొల్యూషన్ లేదని పట్టుకుంటున్నారు. అది కూడా ఒక ప్రాబ్లంలో ఉన్నాం మేము. ఎవరికి చెప్పుకోవాలి అది అర్థమైతే లేదన్న. కూర్చున్నాం ఇప్పుడు. మరి ఎట్లా మీ పూట ఎట్లా గడుస్తుంది? మీ పరిస్థితి ఎట్లుంది? మీ పిల్లలు చదివించుకున్నాడు? మీ ఇల్లు కిరాయి సొంతమా? కిరాయి ఇల్లు అన్న. కిరాయి ఇల్లు. పిల్లలు చదువుకుంటారా? ఒక్క పిల్లలు ఉన్నాడు అన్న. ముగ్గురు ఉన్నారు కానీ చిన్నవి ఉన్నారు. ఒక్కటైతే పోతుండే ఇప్పుడు స్కూల్కి. డిస్ట్రిక్ట్ ఆటో కూడా వచ్చింది కదన్నా. TS 34, TS 40, TS 15 సంగారెడ్డి అది 13 మొత్తం 4 అది వచ్చిన తర్వాత ఏమో ఈ సిటీ ఆటోలకి ఏమో కిరాయి పెంచేసినారన్న. 400 తీసుకుంటున్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు నడిస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి సార్? డిస్ట్రిక్ట్ ఆటోది రేట్ తక్కువ ఉంది సార్, 2,50,000లో ఉంది. ఇది మన సిటీ ఆటో పాసింగ్ అంటే 5 lakhs ఉంది. కానీ డిస్ట్రిక్ట్ ఆటోకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఏమో ఇక్కడ ఊబర్ ఓలాలో నడిపిస్తున్నారు. మనకు ఏమో ఇబ్బంది అవుతుంది వాళ్ళ గురించి. వాళ్ళు తక్కువ రేట్లో పోతున్నారు. డిస్ట్రిక్ట్ ఆటో కాదు సార్, వాళ్ళు 2,50,000 పెట్టుకొని తీసుకున్నాం. మనం 5 లక్షలు పెట్టుకొని తీసుకుంటే మనకు కిరాయి నడుస్తలేదు, ఇన్స్టాల్మెంట్ నడుస్తలేదు, ఏం నడుస్తలేదు. మనకు బుకింగ్ కూడా ఇస్తలేరు వాళ్ళు. మరి దీని మీద ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు, ఆర్టీఓలు వీళ్ళేం చర్యలు పట్టించుకుంటలేరు సార్. ట్రాఫిక్ పోలీసులు ఒకవేళ పట్టుకుంటే ఏమో ఏదైనా తీసుకొని ఇడిచేస్తున్నారు వాళ్ళకు. డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళకు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు? అది ఫస్ట్ మనకు అది ప్రాసెసింగ్ కావాలి. వాళ్ళు ఎంతమంది అయితే డిస్ట్రిక్ట్ ఆటో సంగారెడ్డిది TS 34 నార్సింగి అది పరిగి ఆటోలు మొత్తం ఇక్కడే నడిపిస్తున్నారు సార్ మన సిటీలోనే. మన సిటీ ఆటోకి ఎవరు అడుగుతలేరు, ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, తీసుకొని వస్తున్నారు, తక్కువ రేట్లో పోతున్నారని తక్కువ రేట్లోనే పోతున్నారు ప్యాసింజర్లు. మన మొత్తం కస్టమర్ వాళ్ళే తీసుకుంటున్నారు. అది సిటీ ఆటోలో ఎవరు ఇస్తలేరు కదా అన్న. మనకు ఏమో డిస్ట్రిక్ట్ ఆటోలో వాళ్ళు ఇవ్వాలి సార్, డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇవి ఇవ్వాలి. వాళ్ళకు ఓలా ఊబర్లో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. సిటీ ఆటోలో సిటీలో వచ్చి పర్మిషన్ తీసుకొని నడుపుతున్నారు. వాళ్ళు ఎవ్వరు పట్టించుకుంటలేరు అన్న. ఫ్రీ బస్సు పెట్ట ముందుకు ఎంత సంపాదించేవారు? ఫ్రీ బస్ లేకుంటే అప్పుడు 1,500 2,000 సంపాదిస్తుండే అన్న ఎట్లయినా. ఎందుకంటే పబ్లిక్ ఏమో ఆటో గురించి అడుగుతుండే. ఇప్పుడు ఎక్కడైనా మనం చూసినామనుకో బస్ స్టాప్లో అందరేమో బస్ గురించే వెయిట్ చేస్తున్నారు. బస్ రాగానే ఆటోకి అయితే పట్టించుకుంటలేరు అన్న. ఎక్కడ నడిపియాలో. ఇప్పుడు 9 గంటల నుంచి ఉన్నాం, తర్వాత నమాజ్కి పోయి వచ్చినాం. ఈ 200 కూడా చేయలేనా ఇప్పుడు వరకు. ఇట్లా ఉంది పరిస్థితి. మరి మీ సమస్యలను చేసినామన్నా, మా యూనియన్ లీడర్కి చెప్పినాం, మాట్లాడుతున్నారు అన్నీ చెప్తున్నారు. తర్వాత చేస్తారు, జూన్లో ఏమైనా ఉంటుంది ఏమో అని అంటున్నారు. ఇప్పటి వరకు ఏం లేదు. మే అన్నారు, మే కూడా పోతుంది, జూన్లో ఏమైనా చేస్తారేమో అని ఆశలో ఉన్నాం మేము కూడా. ఓకే, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ సర్కార్లో మీకేమన్నా మంచి జరుగుతుందనే అభిప్రాయం అట్లా మీకేమన్నా ఉందా? ఉండే అన్న, మంచిగా జరుగుతుందని ఉండే మాకు. కానీ ఇప్పుడు వరకు అయితే రేవంత్ అన్న ఏమో ఏం చేస్తలేరు మా గురించి. ఆటో వాళ్ళకి చేస్తారని చెప్పిండు, ఎప్పుడు చేస్తాడేమో అది టైం చూస్తున్నాం మేము కూడా. ఎప్పుడు చేస్తే మనకు కూడా ఏమైనా ఉంటుందని. అది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాడని వచ్చి చెప్పిండు, వచ్చి ఫోటోలు తీసుకుపోయినారు. కానీ ఇప్పుడు వరకు ఏం అప్డేట్ లేదు. మనం కిరాయి కట్టి ఎట్లా కేసీఆర్ అన్న అయితే ఇచ్చిండు అందరికీ. ఇగో మా ముంగటే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్, వాళ్ళు ఉంటున్నారు కదన్న. మాకు కూడా ఇవ్వాలి, మాకు కూడా సొంత ఇల్లు లేదు, కిరాయి ఇల్లు ఉన్నారు, కిరాయి ఆటో ఉన్నారు. ఆటో ఇస్తారని ఈ స్కీమ్ తీసిండు, అది కూడా ఇవ్వాలి ఇప్పుడు వరకు. ఫ్రీ బస్సు మీరు ఉంచాలంటారా తీసేయాలంటారా? తర్వాత ఒకవేళ ఉంచితే ఎటువంటి ఆంక్షలు పెట్టి మీకు ఫ్రీ బస్సు పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఫ్రీ బస్ పెట్టొద్దు అన్న. ఫ్రీ బస్ పెడితే కూడా మినిమం 10 రూపీస్ అయితే పెట్టాలి. మొత్తంకి ఫ్రీ పెడితే అది మామిడికాయ వచ్చింది కదన్న, మామిడికాయ సీజన్, మ్యాంగో సీజన్ వచ్చింది. జనాలు ఏమో బస్సులో పోయి మామిడికాయలు వస్తున్నారు ఫ్రీలో, కిరాయి లేదు ఏం లేదని. ఇట్లా నడుస్తుంది. ఆటోకి ఎవరు అడుగుతారన్న? మామిడికాయలు కొనడానికి ఫ్రీ బస్సు ఉపయోగిస్తున్నారు, పోయి వస్తున్నారు. ఎక్కడ పోతున్నారంటే హైదరాబాద్ పోతున్నాం మామిడికాయ తీసుకునే. ఎందుకు బస్ కిరాయి పెట్టద్దు అంటే ఫ్రీలో ఉంది కదా అన్న పెట్టిండు అంటుండు. ఇట్లా అయిపోయింది పరిస్థితి మాది. సో ఓవరాల్గా తెలంగాణ మొత్తంలో రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తానా, కాంగ్రెస్ అయితే మంచిగా ఉంది, మంచి ప్రభుత్వం. కాంగ్రెస్కి అందరు ఆశపడతారు. మేము కూడా కాంగ్రెసే చాయిస్ చేసినాం. కానీ మాకు ఏమైనా చేస్తుందని ఆశ ఉంది. ఇప్పుడు వరకు కూడా చేస్తాడా చేయడో దేవుడికి తెలుసు. అది చేస్తే మంచిదన్న.
ఎందుకంటే ఆ టైంలో రాజీవ్ గాంధీ పీరియడ్లో ఏమో మంచిగా చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. మా అన్న ఉండే జనార్దన్ రెడ్డి సాబ్ మంచిగా చేసినారు ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు వరకు ఏమో మా ఎమ్మెల్యే ఇప్పుడు వరకు మా ఇంటి దగ్గర కూడా రాలే గెలిచిన తర్వాత. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? దానం నాగేందర్ సార్. దానం నాగేందర్. ఓకే. ఏమన్నా ఎలక్షన్స్ ఉంటేనే మాకు పిలుస్తారు సార్, ఎలక్షన్ లేకుంటే ఎవరు పిలవరు మాకు. 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ సర్కార్ బాగుందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ బాగుందా? ఇప్పుడు కేసీఆర్ ఉండే బాగుంది. రేవంత్ రెడ్డి అయినా ఏమైనా బాగా చేస్తాడేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు అయితే ఏం చేయలే. ఒకవేళ మాకు చేసినామనుకో మేము కూడా రేవంత్ రెడ్డి అన్న బాగున్నానని చెప్తాం. కానీ ఇప్పుడు వరకు మాకు ఏం చేస్తలేరు. ఆటో గురించి ఏం చేస్తలేరు, పైసలు ఇస్తారని ఏం చేస్తలేరు. అది రాజీవ్ యువ స్కీమ్ కూడా తీసిండు, అది కూడా ఏం అప్డేట్ లేదన్న. మేము కూడా వేసి